నేను డాక్టర్ సురేఖ వేణుగోపాలరావు, డైరెక్టర్ ఆఫ్ అపూర్వ సెంటర్ ఫర్ మెటర్నిటీ కేర్. ఇవాళ మనము ప్రెగ్నెన్సీలో వచ్చే లేదంటే రాగలిగే ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. సహజంగా గర్భిణీ స్త్రీలకి ఎటువంటి ఇబ్బందులు రాకపోవచ్చు. 80% వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. కొంతమంది ఆడవాళ్ళకి ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ప్రాబ్లమ్సే రావచ్చు. లేదు అనుకుంటే వాళ్ళకి ఎక్సెసివ్ వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఏమి తినలేకపోవడము, ఏమి తాగలేకపోవడము, నీరసం పడిపోవడము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు వేరే వేరే ప్రాబ్లమ్స్ని రూల్ అవుట్ చేసుకొని, లైక్ ట్విన్ ప్రెగ్నెన్సీనే కానీ మోలార్ ప్రెగ్నెన్సీనే కానీ ఇట్లాంటివి రూల్ అవుట్ చేసుకొని రిలేటెడ్ ట్రీట్మెంట్ని ఇస్తారు. సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో, దట్ ఈస్ ఎస్పెషలీ ఫ్రమ్ ద 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ ఉమెన్కి ఇంతకుముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ ఉంటే కానీ, లేదంటే ఫ్యామిలీ హిస్టరీనే కానీ, లేదంటే ఇమ్యునలాజికల్ కండిషన్స్ ఉన్నా కానీ హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఎలా సిమ్టమ్స్, సైన్స్ ఎలా ఉంటాయి? యూజువలీ కాళ్ళ వాపు ఉండడమే కానీ, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటే కొంచెం 140/90 ఆర్ హయ్యర్ రీడింగ్సే కానీ రావచ్చు. లేదంటే హెడేక్, నాసియా, బ్లరింగ్ ఆఫ్ విజన్, ఇట్లాంటి సూచనలు. బీపీ మరీ ఎక్కువ పెరిగిపోతే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివి ఏవన్నీ ఉన్నా కూడా మనకి డాక్టర్కి తెలియజేయాల్సి వస్తుంది. 24 weeks to 28 weeks మధ్యకాలంలో మామూలుగా డయాబెటీస్ కోసం స్క్రీనింగ్ టెస్ట్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది చేయడం జరగకపోతే, మిస్ అయితే మాత్రము కొంతమందికి హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు డయాబెటీస్ని మిస్ చేస్తాము. వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎక్కువ ఆకలి కావడము, ఎక్కువ దాహం వేయడము, లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఉండడమే కానీ, లేదంటే నీరసం, ఎంత తిన్నా కూడా నీరసంగానే ఉంటారు వీళ్ళు. సో ఇట్లాంటప్పుడు మనం ఖచ్చితంగా మనము డాక్టర్కి తెలియజేస్తే వాళ్ళు ఫలానా టెస్ట్ చేసుకోవాలని మనకి తెలియజేస్తారు. ఇదే కాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రతి ట్రైమిస్టర్లో మనం చెక్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషనే కానీ, తరచుగా పోవడమే కానీ, యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ ఉండమే కానీ, లేదంటే లోవర్ అబ్డామినల్ పెయినే కానీ, మరీ ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అసెండింగ్ ఇన్ఫెక్షన్, బ్యాక్ పెయినే కానీ, ఫీవరే కానీ, ఇట్లాంటివన్నీ కనిపించవచ్చు. సో ఇట్లాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు సరైన సలహా తీసుకోవడం అత్యంత అవసరం. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కానీ, లేదంటే ఈ కిందున్న నంబర్ని కానీ సంప్రదిస్తే సరైన ట్రీట్మెంట్ పొందవచ్చు. థ్యాంక్ యూ.